ఎస్సీ ఉపాధ్యాయ సంఘం స్టేట్ ప్రెసిడెంట్. యాక్చువల్గా పృథ్వన్నను కలవడం ఫస్ట్ టైం మేము రోజు చూస్తున్నాం, కలవడం చాలా అదృష్టం అన్న. ఎందుకంటే ఉద్యమ సామాజిక నేపథ్యం ఉన్న వాళ్ళని కలవడం ఒక మంచి అనుభూతి. యాక్చువల్గా ఈ ప్రోగ్రాం ఎవరు చేయాలంటే ఒక్కటే నిమిషం, మా టీచర్లకు టెట్ కోసం ఢిల్లీ లెవెల్లో ఉద్యమాలు చేశారు మా టీచర్లంతా. టీచర్లకు టెట్ పాస్ కావాలని ఖచ్చితంగా నిబంధన పెట్టినప్పుడు, సుప్రీంకోర్టు పెట్టినప్పుడు మొత్తం టీచర్లకు ఢిల్లీ అటు ఇటు మొత్తం ఉద్యమాలు చేసి సపరేట్ టెట్ సాధించుకుంటారు. కానీ నీ అస్తిత్వానికి ఎసరొచ్చిన స్కూళ్ళను మూసేస్తుంటే మాత్రం ఏ ఉపాధ్యాయ సంఘాలు మాత్రం సపోర్ట్ చేస్తలేవన్నా. ముందు వాళ్ళ మీద దృష్టి పెట్టండి అన్న, ప్లీజ్. మీరు మూడు మీద దృష్టి పెట్టండి, సెక్రటరియట్ లో దృష్టి పెట్టండి, మా డిఎస్లో దృష్టి. ఎందుకంటే 200 మంది టీచర్లను వివిధ జిల్లాల నుంచి అనారోగ్య పేరు మీద ఫైరవీలతోటి 200 మంది జిల్లాల నుంచి టీచర్లు హైదరాబాద్ చుట్టుపక్కలలో డిప్యుటేషన్ లో పనిచేస్తారు. మళ్ళీ తిరిగి కూడా జీవోలకు పంపడానికి మేము ఎన్నోసార్లు లెటర్లు పెట్టినాం, కానీ మళ్ళీ తిరిగి పంపలేదు. అంతా ఆ సీఎంఓ నుంచో పెద్ద మనిషి ఉంటే పెద్ద మనిషి జరుగుతుందన్న. రెండోది యాక్చువల్గా ఇది ఒక సామాజిక అంశంగా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఏ ఊరికైనా రాజకీయ నాయకులు పోతే మాకు ఇందిరా మిల్లు కావాలి, మాకు రైతు బంధు కావాలని కాకుండా మా స్కూళ్ళు మూసేయద్దు, మా స్కూళ్ళను అత్యాధునిక నాణ్యమైన విద్యాలయాన్ని కోరేటట్టు ప్రజలను మోటివేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక లాస్ట్ విషయం అన్నా, 27,000 నుంచి 4,000 స్కూళ్ళు తగ్గిస్తానని అంటుడు కాబట్టి ఆయన సంఖ్య 65, 66 ఉంది ఇప్పుడు, అంతే కదన్నా. మనం 5కు తెద్దాం, ఆయన సంఖ్య 65, 66 ఉంది ఎమ్మెల్యేల సంఖ్య. ఆయన అట్లా అనుకుంటే మనం ఆయన సంఖ్యను 5కు తగ్గిద్దాం, 65 నుంచి 5కు తగ్గితే సరిపోతుంది. మనం తగ్గించే ప్లాన్ లో మన చేతిలో ఉంటుంది. ఆయన 27,000 స్కూల్ 4,000 తగ్గిస్తా చేస్తారు తర్వాత కానీ ప్రకటన ఇచ్చారు. కానీ మాకు 65 నుంచి 5 తగ్గించే అస్త్రం మాత్రం మా చేతులలో ఉంది గ్రామాలల్లో. కాబట్టి అన్న, ఇటువంటి కార్యక్రమాల్లో మాలాంటి ఎస్సీ ఉపాధ్యాయ సంఘం భాగస్వామ్యం చేసింది. మేము గ్రామాలల్లో చాలా సామాజిక కార్యక్రమాల్లో పూలే అంబేద్కర్ ఆలోచన సిద్ధాంతంలో మేము గ్రామాన ప్రతిరోజు ప్రతి ఒక్క విలేజ్ ని సెలక్షన్ చేసుకుంటే పూలే అంబేద్కర్ భావజాలని గ్రామాలల్లో మేము తిరుగుతున్నామన్నా. మీలాంటి వాళ్ళు మాకు గ్రామాలల్లో మా పట్టణాలల్లో ఎలాంటి ప్రోగ్రామ్ ఇచ్చినా మేము ఇన్వాల్వ్ అవుతాం అన్న. అనిల్ అన్న మేము కలిసి అన్ని బహుజన సంఘాలల్లో అక్కడ మా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి మీరు ఏ పిలిపించినా, మీరు మా కామారెడ్డి జిల్లాను ఒక పైలట్ ప్రాజెక్ట్ ఎంచుకున్నా మేము 100% మాకు మంచి నిర్మాణం ఉంది అక్కడ. కాబట్టి మీరు ఏ ప్రోగ్రాం ఇచ్చినా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది సామాజిక అంశంగా తీసుకుపోయి ప్రజల చైతన్య పరిచయ క్రమంలో మేము సింహభాగం పనిచేస్తామని హామీ ఇస్తున్నామన్నా. థ్యాంక్ యూ.